హలో అండి, నేను ఇప్పుడు చూపించబోయే డిఐవై ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండకపోవచ్చు. ఈ డిఐవై కోసం చీపురు పుల్లలు అయితే తీసుకున్నాను. ఈ చీపురు పుల్లలు సిటీస్ లో దొరుకుతారో తెలియదు కానీ పల్లెటూరులో ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. ఇక్కడ వాటిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చీపురు పుల్లలు ఎన్నైతే కావాలో అన్ని ఒకటే సైజ్ వచ్చే విధంగా ఇలా తుంచుకోవాలి. మొత్తం ఒకటే సైజ్ రావాలన్నమాట. మనం తుంచుకున్న ముక్కలన్నీ ఇలా అయితే తుంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇటువంటి ట్రాన్స్పరెంట్ షీట్ ఒకటి తీసుకున్నాను, చిన్నది. ఇప్పుడు ఆ షీట్ పైన గమ్ అప్లై చేసి విడిచిపెట్టుకున్న చీపురు పుల్లల్ని ఒక్కొక్కటిగా అంటిస్తూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. నాకు కావాల్సిన సైజ్ లో అంటించుకున్నాను మొత్తం. ఇప్పుడు ఇంట్లో ఉన్న నెయిల్ పెయింట్ బాటిల్ ఒకటి తీసుకొని ఈ పెయింట్ ని దానికైతే కలర్ చేసేస్తున్నాను. దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు. ఇలా కలర్ చేసిన తర్వాత దీనికి 4 సైడ్స్ గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ తీసుకొని స్టోన్ చైన్ 4 సైడ్స్ వచ్చే విధంగా అంటించుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం మంచి లుక్ రావాలనేసి మిడిల్ లో గమ్ అప్లై చేసుకొని నా దగ్గర ఉన్న కుందన్స్ వాటిని అయితే అంటించుకున్నాను. మీరు చేసుకోవాలనుకుంటే కలర్ కుందన్స్ అన్ని మీ చాయిస్ అనమాట. ఇలా అయితే అంటించుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఐపిన్ అయితే తీసుకొని దీన్ని హుక్ లాగా బెండ్ చేసేసుకోవాలి. ఇలా హుక్ రెడీ చేసుకున్న తర్వాత చేసి పెట్టుకున్న పెండెంట్ కి గమ్ అప్లై చేసి ఆ హుక్ ని జాయిన్ చేసేసుకోవాలి. అంతే, ఒక క్యూట్ పెండెంట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని చైన్ కి అయితే వేసేసుకున్నాను. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. నేను నిజంగా ఇంత బాగా వస్తుంది అనుకోలేదు ఇది చూసేంత వరకు. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఎంతైనా మన చేతులతో మనం చేసుకుని వేసుకుంటే ఆ ఫీలే వేరబ్బా. మీకు ఈ పెండెంట్ ఇంకా ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోలు మిస్ అవుతారు.